రైతు బంధు పథకం అమల్లో అసమర్థతపై విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణలో రైతులు తీవ్ర దిగ్భ్రాంతిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాల్సి ఉండగా అధికారుల తప్పిదాల వల్ల వారికి కూడా అనుకున్న స్థాయిలో నిధులు అందడం లేదు. ఖాతా నెంబర్లు, చిరునామాలు రైతుల పేర్లలో తప్పులు దొరలడంతో పాటు కొన్ని ఖాతాలు స్తంభించిపోవడం లేదా డిఫాల్ట్ కావడం వంటి పలు సమస్యలను అధికారులు నివేదిస్తున్నారు. రైతులు తమ ఖాతాల్లోకి సక్రమంగా జమ చేసినట్లు సమాచారం అందించినప్పటికీ అధికారులు వాటిని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారని, దీంతో ఆ నిధులు రైతులకు చేరకుండా ప్రభుత్వానికి తిరిగి వచ్చేస్తున్నాయి అన్నారు. దీనికి ప్రతిగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనను ఉధృతం చేసింది. రైతు బంధు నిధులను రైతులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించిన వీడియోను కేసీఆర్ విమర్శించారు. ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తనకు రైతు బంధు నిధులు అందలేదని, రైతు సంక్షేమం కంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన విపక్షాలకు మందుగుండులా మారింది. రాజకీయ తగాదాలతో సంబంధం లేకుండా రైతులకు సకాలంలో సాగు మరియు పంటను అందించడానికి రైతు బంధు నిధులను సకాలంలో అందుకోవడం చాలా కీలకం. నిధుల జాప్యం పంట దిగుబడులు మరియు వ్యవసాయ కార్యకలాపాలపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. రైతు బంధు పథకంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రైతులపై ప్రతికూల ప్రభావాలను నివారించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.